నేర్చుకున్న విషయాలు ఏవైనా ఒక 2, 3 దశంభాగం విషయాలు? దశంభాగం ఎందు నిమిత్తం ఇవ్వాలి అని చెప్పేసి చెప్పారండి. ఓకే. అలాగే సేవకుడు దశంభాగంలో దశంభాగం మళ్ళీ ఇవ్వాలని చెప్పేసి చెప్పారు. అలాగే ఇజ్రాయేల్ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు ఇవ్వడానికి, కానీ అది మధ్యలోనే ఆపేశారు. అలా ఉండకూడదని చెప్పేసి చెప్పారండి. అలాగే మనుషులు వెరీ గుడ్. దేవుడి దగ్గర దొంగిలుతున్నారు దశంభాగం విషయంలో అని చెప్పేసి మలాకి నుంచి చెప్పారు. ఈ వీక్ నెక్స్ట్ లో మనకి ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి చెప్పాం కాబట్టి న్యూ టెస్ట్మెంట్ లో ఏముందని చెప్పేసి చెప్దాం అని చెప్పేసి చెప్పారండి. ఓకే, మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. చక్కగా సమాధానం తెలియజేసిన సహోదరిని బట్టి ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. లాస్ట్ వీక్ లో నేను కర్ణాటకలో ఉన్న విధానం బట్టి, అదే రీతిగా నాకు ఒక 10 days నుంచి కొంచెం అస్వస్థత చేత ఉన్న కారణముగా లాస్ట్ వీక్ లో ఫీవర్ అయి ఉండి నేను దగ్గర రాలేకపోయాను. ఏదైనప్పటికీ కూడా దేవుడి యొక్క అవకాశాన్ని ఇచ్చి ఉంటున్నాడు. మనం కంటిన్యూగా ఈ సబ్జెక్ట్ మనం నేర్చుకుందాం. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీరు సమయం ఇస్తాను లాస్ట్ లో. మీరు మీకున్న ఏవైనా కూడా సందేహాలు ఉన్నట్లయితే, క్వశ్చన్స్ ఉన్నట్లయితే మీరు నన్ను అడగవచ్చు. ఈ యొక్క ఆఫరింగ్స్ విషయంలో సబ్జెక్ట్ ని మనం విందాము. తదుపరి మీకు క్వశ్చన్స్ ఏదైనా ఉన్నట్లయితే మీరు ముందుకెళ్ళచ్చు. మంచిది. అయితే తెలియచేసిన రీతిగా పాత నిబంధనలో ఉన్నటువంటి యొక్క క్రమం గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం. ఎన్ని రకాలుగా కానుకలు ఇచ్చేటువంటి వారు అంటే ఎన్ని రకాలుగా ఇచ్చేవారు? క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్పండి. పాత నిబంధనలో ఉన్నటువంటి వారు ఎన్ని రకాలుగా ఆఫరింగ్స్ ఇచ్చేవారు? మూడు రకాలుగా ఇచ్చేవాళ్ళు అని చెప్పారండి. వెరీ గుడ్. 3 రకాలుగా వారు ఇచ్చేవారు. ఏమిటి ఆ 3 రకాలు అన్న విషయాన్ని కూడా గత వారంలో మనం గత క్లాసులో మనం నేర్చుకుంటూ వచ్చాం. యాజకులకు, లేవీయులకు సంవత్సరానికి ఒకసారి ఇచ్చేటువంటి కానుక, అదే రీతిగా పండుగ కొరకు ఇచ్చేటువంటి కానుక సంవత్సరానికి ఒకసారి, పేదల కొరకు ఇచ్చేటువంటి ఆ యొక్క వారు తీసేటువంటి ఆఫరింగ్ 3 సంవత్సరాలకు ఒక్కసారి అన్న విషయాన్ని అనలైజ్ చేసుకుంటూ, అలా మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎన్ని రకాలుగా ఉంటది అన్న విషయాన్ని మనం చూస్తే 23.33% పాత నిబంధనలో ఉన్నటువంటి వారు ఈ క్రమం చేసి ఉన్నారు అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. లేవీయులకి, అదే రీతిగా ఫెస్టివల్స్ టైంలో ఆయనకున్నటువంటి ఇశ్రాయేలుకి పండుగలు ఉన్నాయి కదా, ఆ పండుగలు కొరకు ఇచ్చినటువంటి కానుకలు, అదే రీతిగా పేదల కొరకు వారు ఇచ్చినటువంటి ఆఫరింగ్స్ గురించి లాస్ట్ వీక్ లో మనం నేర్చుకుంటూ వచ్చాం. ఇందులో కీవర్డ్ ప్రకారం లేవియాకాండం 27వ అధ్యాయం 30వ వచనం ప్రకారం లాస్ట్ వీక్ రాని వారికి జస్ట్ రెఫరెన్సెస్ చెప్తాను, మీరు తర్వాత మీరు చదువుకోనండి. లేవియాకాండము 27వ అధ్యాయము 30వ వచనం ప్రకారం, అదే రీతిగా సంఖ్యాకాండము 18వ అధ్యాయము 21వ వచనము, సంఖ్యాకాండము 18వ అధ్యాయము 21వ వచనము, సంఖ్యాకాండము 18వ అధ్యాయము 25, 26 వచనాలు రాసుకొని వారు గత క్లాస్ లో అటెండ్ అవ్వని వారికి రెఫరెన్సెస్ చెప్తా ఉన్నాను, నోట్ చేసుకోవాలని తెలియజేస్తా ఉన్నాను. సంఖ్యాకాండము 18వ అధ్యాయము 25, 26 వచనాలు. ఆది కాండము 14వ అధ్యాయము 1 నుంచి 20 వచనాలు, ప్రాముఖ్యంగా 18 నుంచి 20 వచనాలు చదివి మనం కొన్ని విషయాలు మనం చూస్తూ వచ్చాం. మెల్కీసెదెకు క్రమము చొప్పున అబ్రహాము దశమ భాగాన్ని ఇచ్చాడు. దేవుని ధర్మశాస్త్రం లేనప్పటి నుంచే ధర్మశాస్త్రము దేవుని యొక్క పనిని, ధర్మశాస్త్రం లేనప్పుడే దేవుని యొక్క పనిని గుర్తించి అబ్రహాము చేయగలిగాడు, దేవునికి ఇవ్వగలిగాడు అన్న విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. 10వ వచనము, అదే రీతిగా 21వ వచనంలో కూడా వ్రాయబడినటువంటి సంగతులు. ఇలా ఇశ్రాయేలులకు దేవుడు చెప్పిన మాటని ప్రకారం వారు చేస్తూ వచ్చారు. అయితే వాళ్ళు మళ్ళీ మర్చిపోతూ ఉన్న విధానం బట్టి దేవుడు కొన్ని విషయాలు గుర్తుకు చేస్తూ వచ్చాడు. అందులో భాగంగా
దినవృత్తాంతములు 2వ గ్రంథము 31వ అధ్యాయము 1-6 వచనాల్లో రాయబడినటువంటి మాట. వారు దేవునికి ఇచ్చే విషయంలో ఆగిపోయారు. నేటి దినాల్లో క్రైస్తవులు కూడా వాక్యం ఉన్నప్పుడు దేవుని కొరకు ఏమైనా చేయాలి, దేవుని కొరకు సమయాన్ని కేటాయించాలి, దేవుని కొరకు ప్రార్థన చేయాలి, మరి వాక్యం చదవాలి అని వాక్యం విన్నప్పుడు తీర్మానం తీసుకుంటారు. అయితే గత తీసుకున్నటువంటి తీర్మానాలు ముందుకు వెళ్తుండగా ఆయనకున్నటువంటి తీర్మానాలు మర్చిపోయి దేవునికి ఇవ్వవలసినటువంటి సమయము, దేవునికి ఇవ్వవలసినటువంటి ఆ యొక్క బలము, దేవునికి ఇవ్వవలసినటువంటి ఆ ధనము ఇవ్వక మర్చిపోయేటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోతారు. మర్చిపోతారంటే ఏదో మనకు గుర్తు ఉండదని కాదు గాని, అలా చేయడం అనేటువంటిది ఆపివేస్తారు అన్న విషయాన్ని మీకు గుర్తుకు చేస్తా ఉన్నాను. అలానే అందుకే దేవాది దేవుడు మరలా వాళ్ళు ఫెయిల్ అవుతూ వస్తుండగా నెహెమ్యా గ్రంథములో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. 10వ అధ్యాయము 35వ వచనం నుంచి 37 వచనాలు. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము 35-37 వచనాల్లో మరలా నెహెమ్యా కాలములో దేవాది దేవుడు వారితో మాట్లాడుతూ హెచ్చరిస్తూ వచ్చాడు. దేవుని మందిరానికి తీసుకొని రావాల్సినటువంటి వాటి గురించి వారు ఎప్పుడైతే హెచ్చరించారో వాళ్ళు మళ్ళీ నిర్ణయాలు తీసుకున్నట్లుగా మనం లేఖన భాగాన్ని చూస్తూ వచ్చాం. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 10వ వచనం ప్రకారం. అలానే మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 8, 9, 10 వచనాల్లో రాయబడినటువంటి సంగతుల గురించి కొన్ని విషయాలు మనం చూస్తూ మనం ముందుకెళ్ళాం. అలానే కొత్త నిబంధన ప్రకారము మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం ప్రకారం దేవునికి ఇవ్వవలసినటువంటి వాటిని ఇవ్వకోకుండా ఉండకూడదు అన్న విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. ఈరోజు ఇక్కడి నుంచి మనం కంటిన్యూ చేద్దాం. నూతనంగా వచ్చినటువంటి వారు కూడా దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తా ఉన్నాం. ఈ మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 7-12 వచనాల్లో రాయబడినటువంటి సంగతులు మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఏమంటాడంటే, ఇక ఉన్నటువంటి మీరు నా ఎదుట దొంగిలితిరి అంటాడు. అక్కడ ఉన్నటువంటి వారు మేమేం దొంగతనం చేశాము అన్నట్లుగా వారు ప్రభువుని అడిగినప్పుడు వారు అంటారు, దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ అన్న విషయాన్ని మనం చూస్తాం. అవకాశం ఉన్నవారు మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరచి మీరు దేవుని యొక్క వాక్యాన్ని చూస్తూ ఉండాలని తెలియజేస్తా ఉన్నారు. అప్పుడు వారు అంటారు ఏంటంటే, ఇకున్నటువంటి 10వ భాగమును ప్రతిష్ఠిత అర్పణను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యుద్ధ దొంగిలిచునే ఉన్నారు అన్న విషయాన్ని మనం చూస్తాం. మీరు శాపగ్రస్తులై ఉన్నారు అన్న విషయాన్ని మనం చూస్తాం. ఇక్కడ పాత నిబంధనలో ఉన్నటువంటి వారు చేసినటువంటి యొక్క క్రమాన్ని మనం చూస్తే దేవుని యొక్క ఆజ్ఞకు వ్యతిరేకంగా జీవిస్తే వారిపైకి శాపం వస్తుంది. ఇది చాలా జాగ్రత్తగా ఆలకించాలి. పాత నిబంధనలో ఉన్నటువంటి వారు ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ వచ్చారో వారి మీదకి వెంటనే శాపం అనేటువంటిది వారి జీవితాల్లో ప్రభావితం చూపించేది. కుటుంబాల్లో కావచ్చు, వారి జీవితాల్లో కావచ్చు, వారికి గర్భఫలమైనటువంటి సంతానంలో కావచ్చు, వారికి ఉన్నటువంటి ఫలములో కావచ్చు, వారికి ఉన్నటువంటి ఆ యొక్క చేతి పనుల్లో కావచ్చు, ఇలా వారి సరౌండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితులన్నిటిని మనం చూస్తే దేవుని యొక్క ఆజ్ఞకు వ్యతిరేకంగా జీవించినప్పుడు వెంటనే వారికి ఏం కలిగేది అన్న విషయాన్ని మనం చూస్తే వారు శాపగ్రస్తులై ఉన్నటువంటి స్థితి వారికి కనపడేటువంటిది అన్న విషయాన్ని మనం గుర్తు చేస్తా ఉన్నారు. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి వారికి దేవుడు అవకాశం ఇస్తూ వస్తాడు. పాత నిబంధనలో ఉన్న వారికి, భక్తులకి, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి విశ్వాసులకి ఉన్నటువంటి వ్యత్యాసం గురించి మీకు తెలియచేస్తా ఉన్నాను. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి విశ్వాసులకి దేవుడు అవకాశం ఇస్తూ వస్తాడు. ఆయన కృప ఉంది, ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలా అని ఆయన కృపను ఎక్కడ కూడా మనము నిరర్ధకం చేయకూడదు అన్న విషయాన్ని కూడా మీకు గుర్తుకు చేస్తా ఉన్నాను. అయితే ఈ మాటను మనం చూస్తే, మీరు శాపగ్రస్తులై ఉన్నారు, నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ వంతు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి అన్న విషయాన్ని మనం చూస్తాం. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. పాత నిబంధనలో ఉన్నటువంటి వారికి దేవుడు చెప్తున్నటువంటి మాట,
మీరు ఇది చేయండి క్రమముగా, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, దీవెనల చేత కుమ్మరిస్తాను, పట్టజాలంత విస్తారమైనటువంటి దీవెనలు మీకు దయచేస్తానని దేవాది దేవుడు వారితో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. అది మాత్రమే కాకుండా మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను అన్న విషయాన్ని మనం చూస్తాం. ఇలా ఏవి కూడా నాశనం అయిపోకోకుండా కాపాడుతాను అని దేవుడు వారితో మాట్లాడతారు. నేటి దినాల్లో కూడా మనం చూస్తే ఈ లేఖన భాగాన్ని ఆధారం చేసుకొని నేటి సంఘ సేవకులు వీటిని బట్టి మీరు ఇవ్వకపోతే మీకు శాపం వస్తది అని బోధించేటువంటి వారు కూడా ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఆలకించండి. పాత నిబంధనలో ఉన్నటువంటి వచనాలన్నీ కూడా ఎలా అర్థం చేసుకోవాలి అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. క్రొత్త నిబంధనలో దేవుడు మనకిచ్చినటువంటి విషయాల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలో, ఈ రెండింటికి వ్యత్యాసం అనేటువంటిది తెలుసుకోకోకుండా ఉన్నట్లయితే ఆ యొక్క శాపానికి అవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తది అన్న విషయాన్ని మీకు గుర్తుకు చేస్తా ఉన్నాను. బట్ దేవుని యొక్క వాక్య క్రమాన్ని మనం నేర్చుకోవాలి. ఇక్కడ మనం చూస్తే పాత నిబంధనలో ఉన్నటువంటి వారికి ఇస్తే ఆశీర్వాదము, ఇవ్వకపోతే శాపము అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. బట్ క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి ఆ వ్యత్యాసాన్ని మీకు తెలియచేస్తాను. ఏంటంటే క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మనం దేవునికి ఇస్తే గన మనం ఆశీర్వదింపబడతాం. దేవునికి ఇవ్వకపోతే శాపం అయితే రాదు, కానీ ఆశీర్వాదం అనేటువంటిది రాదు. ఇది చాలా జాగ్రత్తగా ఆలకించాలి. పాత నిబంధన ప్రకారం ఇస్తే బ్లెస్సింగ్స్, ఇవ్వకపోతే కనుక కర్స్ అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. క్రొత్త నిబంధన ప్రకారం చాలా జాగ్రత్తగా ఆలకించండి. క్రొత్త నిబంధన ప్రకారం మనం ఎంతైతే ప్రభుకి ఇస్తామో అంతగా దేవుడు ఆశీర్వదిస్తూ వస్తాడు. అలా మనం ఎంతగా అయితే ఇవ్వకోకుండా ఉంటామో బ్లెస్సింగ్స్ అనేటువంటివి ఆపివేయబడతాయి, కానీ శాపం అనేటువంటిది మన మీదికి రాదు. అయితే క్రొత్త నిబంధన ప్రకారం మనం ఎలా ఇవ్వాలో అన్న విషయాన్ని కూడా మీకు తెలియచేస్తాను. అలాని అన్నేంటో ఇవ్వకూడదని చెప్తున్నాడు, అయితే మనం ఇవ్వకున్నా పర్లేదులే అన్నట్లుగా ఉండకూడదు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందులో ఉన్న పాయింట్‌ని మీకు గుర్తుకు చేస్తా ఉన్నా. వారికి ఇవ్వకపోతే శాపం వచ్చేది, మనకి ఇవ్వకపోతే బ్లెస్సింగ్స్ రావు. అలా అని శాపం వస్తదని కాదు. దాని అర్థం చేసుకోవాలి. నాకు కొంచెం కాఫ్ ఉంది. అప్పుడప్పుడు మ్యూట్ చేస్తా ఉంటాను. ఆహ్, దేవుని యొక్క మాటని మనం ఆలకిస్తూ మనం ముందుకెళ్తాం. అయితే మంచిదన్నా, కొత్త నిబంధన ప్రకారం మనం ఏం చేయాలి? పాత నిబంధన ప్రకారం మరి మంచిగానే ఇప్పటివరకు మనం చూస్తూ వచ్చాం. దెన్ వాట్ అబౌట్ న్యూ టెస్టమెంట్? క్రొత్త నిబంధన ప్రకారం మనం ఏం చేయాలి అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినాన మనం కంటిన్యూ సబ్జెక్ట్‌గా మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. ఎక్కువసేపు మాట్లాడలేను, కానీ ఒక అరగంట సేపు నేను క్లాస్ తీసుకుంటాను. అందరూ కూడా శ్రద్ధ కలిగి మనసు పెట్టి దేవుని యొక్క వాక్యాన్ని వినాలని తెలియజేస్తా ఉన్నాను. కొత్త నిబంధన ప్రకారం మనం ఆలోచన చేసినప్పుడు మనం చూస్తే సంఘం విధానం అనేటువంటిది ఈ యొక్క లేఖన భాగాల్ని మనం చూడాలి. చదవండి ఒక్కొక్క లేఖన భాగాన్ని, ఎవరైనా కూడా అనుకూలత ఉన్నవారు. సంఘ విధానం అనేటువంటిది ఎలా ఉంది? ఇప్పటివరకు పాత నిబంధనలో ఉన్నటువంటి సంగతులు మనం చూస్తూ వచ్చాం. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మనకి దేవుడు ఏ విధానం ఇచ్చి ఉంటున్నాడన్న విషయాన్ని మనం చూస్తూ మనం ముందుకెళ్దాం. పరిశుద్ధుల కొరకైన కానుక విషయమైతే నేను గలతీ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలిది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. నేను వచ్చినప్పుడు మీరెవరిని యోగ్యులని ఎంచి పత్రికలిత్తురో వారి చేత మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు పంపుదును. దేవునికి స్తోత్రం. అలానే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనాన్ని కూడా మనం చూద్దాం. సనువు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. దేవునికి స్తోత్రం. ఈ లేఖన భాగాలన్నీ కూడా మీరు రాసుకోవాలని తెలియచేస్తా ఉన్నాను. పాత నిబంధనలో ఉన్నటువంటి సంగతులు మనం ఇప్పటి వరకు నేర్చుకుంటూ వచ్చాం. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి యొక్క సంఘ విధానం, చర్చ్ ప్యాటర్న్ అనేటువంటిది
మనం అర్థం చేసుకున్నప్పుడు ఇందులో ఉన్నటువంటి సంగతులను మనం చూస్తూ మనం ముందుకెళ్దాం. ఈ యొక్క కృత నిబంధన ప్రకారం మనం చూస్తే సంఘము కొరకు కానుక అన్న విషయాన్ని మనం చూస్తాం. ఇక్కడ మనం చూస్తే పాత నిబంధనలో ఉన్నటువంటి వాటికి, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి వాటికి వ్యత్యాసాన్ని మనం గమనిస్తూ లేఖన భాగాల్ని నేర్చుకుంటూ ముందుకెళ్దాం. ఇక్కడ ఆయన ఆఫరింగ్ టు చర్చ్ అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. సంఘం కొరకు కానుక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:1-3 వచనాలు ఇప్పటి వరకు సహోదరి చదివి ఉంటున్నారు. పరిశుద్ధుల కొరకైన చందా విషయం అయితే అంటాడు. నేను గలతీ సంఘమునకు నియమించిన ప్రకారం అంటున్నాడు. గలతీ సంఘానికి దైవజనులు మాట్లాడుతూ వారికి తెలియచేసినటువంటి సంగతులను గుర్తు చేస్తా ఉన్నాడు. ఏమని తెలియచేస్తా ఉన్నాడంటే, నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రతి ఆదివారమున అన్న విషయాన్ని అండర్లైన్ చేసుకోవాలి. ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది. ఎప్పటి నుంచి? సోమవారం నుంచి శనివారం వరకు వర్ధిల్లిన కొలది. సోమవారం నుంచి శనివారం వరకు ఎంతైతే సంపాదన కలిగి ఉంటున్నారో, ఎంతైతే సంపాదించి ఉంటున్నారో, అది 10 రూపాయలు కావచ్చు, 100 రూపాయలు కావచ్చు, 1000 రూపాయలు కావచ్చు, ఎంతైనా కూడా కావచ్చు. అందులో ఉన్నటువంటి సంగతులని కొంత ఏం చేయాలంటే పోగు చేసుకొని ఆదివారానికి మీరు సిద్ధపరచుకోవాలి అన్న విషయాన్ని గుర్తుకు చేస్తా ఉన్నాను. అలా ప్రతి వాడును అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ప్రతి వాడును కూడా తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను అన్న విషయాన్ని మనం చూస్తాం. పాత నిబంధనలో ఉన్నటువంటి వారికి కరెక్ట్ గా ఇంతైనా ఇవ్వాలి, కనీసం ఇంతైనా ఇవ్వాలని ఉంది. బట్ కొత్త నిబంధనలో ఉన్నటువంటి లేఖన భాగాల్ని మనం చూస్తే కొంత అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. అయితే మనం ఆశీర్వదింపబడిన కొలది కొంత అంటే కనీసం 10వ భాగము అనగా 10% తగ్గుకోకుండా చూసుకోవాలి. ఎందుకంటే అబ్రహాము దేవుని యొక్క వాక్యం అనగా ధర్మశాస్త్రం అనేటువంటిది ఇవ్వక మునిపే దేవునికి ఇస్తూ వచ్చాడు. అందుకే మనం అబ్రహాము సంతానమైనటువంటి మనము కూడా ప్రభువుకి కనీసం అంటే 10వ వంతు తగ్గకోకుండా ప్రభువుకు ఇవ్వగలిగేటట్లుగా మనం ముందుకు వెళ్ళాలి అనే విషయాన్ని మీకు గుర్తుకు చేస్తా ఉన్నాను. ఒక మాట మనం చదువుకుందాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 24-27 వచనాలు చదువుకుంటూ ముందుకెళ్దాం. పరిశుద్ధ లేఖన భాగంలో మత్తయి సువార్త 17వ అధ్యాయము 24-27 వచనాలు చూస్తూ మనం ముందుకెళ్దాం. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరశకలు అను పన్ను వసూలు చేయువారు పేతు వద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరశకులు చెల్లింపడా అని అడుగగా, చెల్లించిననెను. అతడు ఒక్క నిమిషం ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునిపే అమ్మా వినిపిస్తుందా? మీరే చదువుతున్నారు, మిగతా వారు ఎవరైనా చదవండి. 25 వచనము. అతడు ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా, నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగెను. చాలా అతడు 26వ వచనం మరొకరు చదవండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 26వ వచనం. సో మిగతా వారు వాక్యం తెరవలేదు, బైబిల్ తెరవలేదు. అవునా అండి? ఎవరికి అనుకూలత లేదా? ప్రైజ్ లార్డ్. బయట ఉన్నాను. ఓకే అన్న. మిగతా వారు ఓకే, అనుకూలత ఉన్నవారు చదవండి ఇప్పుడు. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా, యేసు అలాగైతే కుమారులు స్వతంత్రులే, అయినను మనము వారికి అభ్యంతరము కలుగజేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి
మొదట పైకి వచ్చి చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల 1 షెకెలు దొరుకును. దానిని తీసుకుని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పెను. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ అక్క. చదవబడిన లేఖన భాగాన్ని మీకు ఏం అర్థమైందో ఒకసారి చెప్పండి. మీకేం అర్థమైందో చెప్పండి. ఆయన ఒక ప్రాంతానికి వచ్చినట్లుగా ఉంది. 24వ వచనంలో కపెర్నహూముకు వచ్చినప్పుడు అన్న విషయాన్ని మనం చూస్తాం. అక్కడ అరసెకేలు అను పన్ను వసూలు చేయవారు పేతురు నద్దకు వచ్చినట్లుగా లేఖన భాగంను మనం చూస్తాం. అక్కడ మాట్లాడుతూ వారు అంటున్నారు ఏంటంటే, మీ బోధకుడు ఈ యొక్క పన్ను చెల్లించడా అని అడుగుతా ఉన్నట్లుగా చూస్తాం. 25వ వచనంలో మనం చూస్తే అతడి ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునిపే అన్న విషయాన్ని మనం చూస్తాం. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అక్కడ 24వ వచనంలో ఏమో వారు పన్ను వసూలు చేసేటువంటి వారు వచ్చి బోధకుని గురించి, యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి అడిగినట్లుగా మనం చూస్తాం. అతడి ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి అన్న విషయాన్ని మనం చూస్తాం. అనగా హీ నోస్ ఎవ్రీథింగ్. యేసుక్రీస్తు ప్రభుల వారికి సమస్తం కూడా తెలుసు అన్న విషయాన్ని ఇక్కడ కూడా మనం అర్థం చేసుకోవాలి ఈ మాటను బట్టి. అయితే సీమోన నీకేమి తోచుచున్నది అన్న విషయాన్ని గుర్తుకు చేస్తూ, భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా, అదే రీతిగా అన్యుల యొద్దనా అని అడిగాను అన్న విషయాన్ని మనం చూస్తాం. అప్పుడు అన్యుల యొద్దనే అని తెలియచేసినప్పుడు అలాగైతే కుమారులు స్వతంత్రులే అంటాడు. ఈ మాటను బట్టి మనం చూస్తే మనమందరం కూడా కుమారులమై ఉన్నాము అన్న విషయాన్ని మనం గుర్తుకు చేసుకోవాలి. ప్రభు సన్నిధిలో మనం స్వతంత్రులం, బానిసలం కాదు. అందుకే మనం స్వతంత్రులం అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. మనకు దేవుడు స్వేచ్ఛనిచ్చాడు, దేవుడు మనకి ఫ్రీడమ్ ఇచ్చాడు, దేవుడు మనల్ని అటు రీతిగా ముందుకు నడిపించాడు అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. 27వ వచనంలోనికి వస్తే ఇక్కడ మనము చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటను మనం అర్థం చేసుకుంటాం. అయినను మనము వారికి అభ్యంతరము కలుగ చేయకుండానట్లు అంటాడు. నిజానికి క్రైస్తవుడుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉదయకాల సమయంలో కూడా దేవుని యొక్క వాక్యంలో నుంచి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు అనేక విషయాలు. గూగుల్ మీట్ పరిచర్యలు ఏంటంటే, మనం ఎవరికి కూడా బాధను కలిగించే వారంగా ఉండకూడదు. అయితే క్రైస్తవుడుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎవరికి కూడా అభ్యంతరం అనేటువంటిది కలిగించుకోకుండా జీవించే వారముగా ఉండాలి. ఇక్కడ కలిగినటువంటి ఒక అభ్యంతరము ఏమిటంటే పన్ను వసూలు చేసేటువంటి పరిస్థితి అన్న విషయాన్ని మనం చూస్తాం. అక్కడ దేవుడు అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నారు, నీవు సముద్రమునకు పోయి అంటాడు. కొన్నిసార్లు దేవాది దేవుడు మనల్ని విశ్వాసములో ముందుకు నడిపించడానికి కొన్ని పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షల్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అబ్రహాము అడిగిన వెంటనే దేవుడు అబ్రహాము శారాకి దేవుడు గర్భఫలం ఇవ్వచ్చు. అయితే అక్కడ కొన్ని సంవత్సరాల వరకు దేవుడు అబ్రహాముకి శారమ్మకి దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే అక్కడ ఒక పరీక్షను పెడుతున్నట్లుగా మనం చూస్తాం. దాని తర్వాత ఉన్నటువంటి ఆశీర్వాదం వేరే. ఆలోచన చేయాలి. కొన్నిసార్లు విశ్వాస జీవితంలో కూడా క్రైస్తవులు ఎలా ఉంటారంటే ప్రార్థన చేసి కళ్ళు తెరిచే లోపలే అక్కడ జవాబు ఉండాలి అనుకుంటారు. బట్ ఆలోచన చేయాలి. ఇక్కడ మనం చూస్తే దేవుడు సమస్తం ఎరిగిన వాడు కదా. ఆయన ఉన్నవి లేనట్లు లేని ఉండేటట్లుగా చేసే గొప్ప దేవుడు కదా. పేతురు, నువ్వు జోబిలో చూడు, నీ జోబిలో డబ్బులు ఉంటాయి, తీసుకో అని చెప్పలేదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే నీవు సముద్రమునకు పోయి అంటాడు. ఎందుకు దేవుడు సముద్రమునకు పొమ్మన్నాడంటే ఒకానొక సమయంలో పేతురు ఏంటంటే తాను కలిగి ఉన్నటువంటి వృత్తి సముద్రంలోనే తన జీవనాన్ని కొనసాగించేవాడు. ఎన్నో సంవత్సరాలు చేపలు పట్టాడు. ఆ చేపలు పట్టి అమ్మి ధనాన్ని చేకూర్చుకున్నాడు. కానీ చేప నోటిలో నుంచి ఏ రోజు కూడా డబ్బు సంపాదించినట్లు లేఖన భాగాల్లో చూడలేదు. మనం ఆలోచన చేయాలి. ఇక్కడ 27వ వచనంలో రాయబడినటువంటి సంగతిని మనం చూస్తే నీవు సముద్రమునకు పోయి అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఏం చేయమంటున్నాడు? నెక్స్ట్ అందరు పలకండి. ఏం చేయమంటున్నాడు? గాలము వేసి అన్న విషయాన్ని మనం చూస్తాం. గాలము వేసి అన్న విషయాన్ని
క్రైస్తవులుగా మనం ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. ఇక్కడ మనం చూస్తే ఇదంతా కూడా ఒక శ్రమతో కూడినటువంటి విషయం అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. ఈరోజు మనం ప్రభు కొరకు చేసేటువంటి ప్రతి ఒక్క ప్రయాస, నువ్వు చేసేటువంటి దేవునికి ఇచ్చేటువంటి సమయం కావచ్చు, బలం కావచ్చు, నీ ధనం కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు. దాని వెనకాల ఒక ప్రాసెస్ అనేటువంటిది మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో దాని వెనకాల ఉన్నటువంటి ఆశీర్వాదం అనేటువంటిది చాలా అద్భుతంగా ఉంటదన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి ఇక్కడ మనం చూస్తే గాలము వేసి అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. తర్వాత చెప్తా ఉన్నాడు ఏమంటున్నాడంటే, మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. ఏమంటున్నాడు? మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని అంటాడు. అక్కడ పర్టిక్యులర్‌గా దేవుడు చెప్తా ఉన్నాడు. బహుశా ఒకవేళ తనకు గన ఈ విషయం చెప్పుకోకుండా ఉన్నట్లయితే అక్కడికెళ్ళిపోయి చేపలు పట్టుకొని తర్వాత వాటిని అమ్మేసి అక్కడ వచ్చేటువంటి డబ్బు తీసుకొనొచ్చి ప్రభువులు వారికి ఇచ్చేవారు. తిరిగి తన వృత్తిని తను చేసుకునేటట్లుగా మళ్ళీ గుర్తుకు చేసుకునేవాడేమో. అయితే దేవుడు పేతురుకు ఒక లెసన్ నేర్పిస్తా ఉన్నాడు. ఏం నేర్పిస్తా ఉన్నాడంటే, మళ్ళీ ఆ మాటను 27వ వచనాన్ని ఎవరైనా ఒకరు చదవండి. అయినను మనము వారికి అభ్యంతరము కలుగు చేయకుండునట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చి చేపను పట్టుకొని దాని నోరు తెరచిన ఎడల ఒక షెకెలు దొరుకును. దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తే నీవు సముద్రంలోకి పొమ్మంటున్నాడు. గాలము వేసి మొదట పైకి వచ్చి చేపను పట్టుకొని అన్న విషయాన్ని మనం చూస్తాం. దాని నోరు తెరిచిన ఎడల అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. దాని నోరు తెరిచిన ఎడల అన్న విషయాన్ని చూస్తా ఉన్నాం. ఒక షెకెలు దొరుకును అన్న విషయాన్ని మనం చూస్తాం. ఆలోచన చేయండి. అక్కడ పన్ను వసూలు చేసేటువంటి వారు ప్రభువు చెల్లించాల్సినటువంటి అవసరత ఎంతుంటున్నది? 24వ వచనంలో ఆ మాటని చూడండి. ఎంతుంటున్నది? అరచెక్కున. అర షెకెలు అన్న విషయాన్ని మనం చూస్తాం. 27వ వచనంలో ప్రభువులు వారు చెప్తా ఉన్నారు. ఏమంటున్నాడంటే, ఒక షెకెలు దొరుకును అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, మనం ఎప్పుడైతే ప్రభువు చెప్పినటువంటి ఆ యొక్క పనిని మనం చేస్తూ ఉంటామో, దేవుడు కావలసినటువంటి దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చిన వారం అవుతాం. మొట్టమొదటిగా చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. మొట్టమొదటిగా దేవుడు చెప్పినట్లుగా నడుచుకున్నట్లయితే దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చిన వారం అవుతాం. రెండవదిగా ఏంటంటే, దేవుడు మన అవసరతలు తీరుస్తాడు అన్న విషయాన్ని గుర్తుకు చేసుకోవాలి. దేవుడు రెండవదిగా మన అవసరతలు తీరుస్తాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం చూస్తే ఎప్పుడైతే పేతురు దేవుడు చెప్పినట్లుగా యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పినట్లుగా వెళ్ళి గాలం వేస్తాడో అక్కడ నోరు తెరిచిన ఎడల ఒక షెకెలు దొరుకును. దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పెను అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతా ఉన్నాడు. దేవుడు చెప్పినట్లుగా ప్రభు కొరకు నీవు ఇవ్వడం నేర్చుకున్నట్లయితే, నీ సమయమైనా, ప్రార్థన కొరకు నీ సమయమైనా, వాక్యాన్ని చదవడానికి నీ సమయమైనా, ఇలా దేవుని సన్నిధిలో జాయిన్ అయి దేవుని యొక్క మాటలు వినడానికి నువ్వు ఇచ్చేటువంటి సమయమైనా, అదే రీతిగా ప్రభు కొరకు నువ్వు ఇచ్చేటువంటి బలం అనగా చేసేటువంటి పరిచర్య అయినా, ప్రభు కొరకు నువ్వు చేసేటువంటి ధనమైనా, ఏదైనా కూడా కావచ్చు, మొదట దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తా ఉన్నావు అన్న విషయాన్ని గుర్తుకు చేసుకోవాలి. రెండవదిగా ఏమిటంటే, ప్రభువు మన అవసరతలు తీరుస్తాడు అన్న విషయాన్ని గుర్తుకు చేసుకోవాలి. ఈ మాటను మనం అర్థం చేసుకుంటూ ముందుకెళ్దాం. అయితే ఇక్కడ నన్ను అడగనివ్వండి, ఈ యొక్క చేప మనం ఆలోచన చేసినట్లయితే, నేను ఒకసారి దేవుని యొక్క వాక్యాన్ని అందించాను. మరి ప్లాట్ఫామ్ లో 5 రకాల చేపలు చెప్పానండి. ఈ ప్లాట్ఫామ్ లో రాణి అమ్మ 5 రకాలైన చేపల గురించి చెప్పానా అమ్మా? లేదండి, ఆ వస్త్రాల గురించే చెప్తారు. ఓకే, మంచిది. నెక్స్ట్ హెచ్చులో దాగి ఉంది. ఓకే. సో 5 రకాలైనటువంటి చేపల గురించి నేను చెప్పాను గతంలో. ఈ ప్లాట్ఫామ్ లో చెప్పనట్లున్నాను. ఓకే, మంచిది. అయితే అందులో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి చేప ఇక్కడ ఏంటంటే
ప్రభు అవసరతను తీర్చిన చేపగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఇందులో భాగంగా మనం ఆలోచన చేస్తే చేప దేనికి సాదృశ్యం అంటే ఆత్మలకి సాదృశ్యము అన్న విషయాన్ని గుర్తుకు చేస్తా ఉన్నాను. ఈ చేప అనేటువంటిది నీళ్ళల్లో ఉన్నట్లయితే అది బ్రతుకుతుంది. అలానే క్రైస్తవుడుగా ఉన్నటువంటి నీవు నేను మనం అందరం కూడా ఆ నీరు దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా మనం ఆలోచన చేసినప్పుడు, ఆ నీటిలో మనం ఉండడానికి ఇష్టపడినప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎప్పుడైతే అనుసరించడానికి ఇష్టపడతామో, దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే మనం అనుసరిస్తామో, దేవుడు చెప్పినట్లుగా ఎప్పుడైతే మనం నడుచుకుంటామో, ఆ నీటిలో అనగా వాక్యములో నిలిచిన వారం అవుతాం. నీటిలో ఉన్న వారం అవుతాం. మనం జీవిస్తాం అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒకవేళ చేప ఆ ఒడ్డు నుంచి నీటిలో నుంచి బయటకు వచ్చినట్లయితే అది మరణిస్తది. ఒక క్రైస్తవుడుగా దేవుని యొక్క వాక్యాన్ని లేకుంటే వాక్కు ప్రకారం జీవించకపోయినా, వాక్యంలో నిలిచి ఉండకపోయినా అతను జీవిస్తున్నాడన్న పేరు మాత్రమే ఉంటది. కానీ అతడు మృతుడే అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. నేటి దినాల్లో సంఘాల్లో మనం చూస్తే ఇటువంటి వారు అనేక మంది మనకు కనిపిస్తారు. మందిరానికి వస్తారు, పాటలు పాడుతారు, ఆరాధన చేస్తారు, ప్రార్థన చేసుకుంటారు, వాక్యం చదువుతారు. ఎప్పుడు? ఆదివారం మాత్రమే. మిగతా సమయాల్లో వారి హృదయం ప్రభుకు చాలా దూరముగా ఉంటది. ఇలాంటి వారిని మనం సంఘంలో కూడా మనం చూస్తా ఉంటాం. ఆలోచన చేసినట్లయితే ఇక్కడ చేప చేసినటువంటి క్రియను మనం చూస్తే ప్రభు చెప్పినట్లుగా ఎక్కడో ప్రభువు పేతురుకు చెప్తా ఉంటే ఈ చేప సముద్రంలో నుంచి ప్రభు యొక్క స్వరాన్ని వినగలిగింది. ఈరోజు సేవకులు ఎంతో రీతిగా మన భాషలో చెప్పాలంటే ఎంత మొత్తుకొని వాక్యం చెప్పినా కూడా విశ్వాసులకి పడట్లేదు. విశ్వాసులు ఎక్కించుకోవట్లేదు హృదయంలోనికి. విశ్వాసులు చెవులోనికి ఎక్కించుకోవట్లేదు. ఆలోచన చేయాలి. ఎన్ని సభలకు వెళ్తామో, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని యొక్క మందిరానికి వెళ్తా ఉంటామో, ఎన్ని ఆదివారాలు దేవుని యొక్క వాక్యం విన్నామో, ఇలా గూగుల్ మీట్ లో ప్రతిరోజు కూడా ఎన్ని వర్తమానాలు వింటూ వస్తా ఉన్నామో. అయితే ఏమైనా మార్పు అనేటువంటిది జీవితంలో కలగడానికి మనం అనుమతిస్తా ఉన్నామా? ఏదైనా మార్పు కలగడానికి, జీవితంలో మార్పు కలిగి జీవించడానికి ఇష్టపడుతూ ఉంటున్నామా అనే విషయాన్ని మీకు గుర్తుకు చేస్తా ఉన్నాను. కాబట్టి ప్రభు కొరకు మార్పు చెందిన బిడ్డల వంటి వారైతేనే అంటాయి. కాబట్టి ప్రభుకి ఇష్టమైనటువంటి రీతిగా జీవించాలంటే మార్పు అనేటువంటిది అవసరం అన్న విషయాన్ని మీకు తెలియచేస్తా ఉన్నాను. 24వ వచనం నుంచి 26వ వచనం వరకు 27వ వచనం వరకు దేవాది దేవుడు పేతురుతో చెప్తూ ఉన్నటువంటి మాటను మనం చూస్తాం. ఎప్పుడైతే అలా చెప్తూ ఉన్నాడో సముద్రంలో ఉన్నటువంటి చేప ప్రభు యొక్క మాటకి లోబడినట్లుగా మనం చూస్తాం. అందులో ఉన్నటువంటి ఇది మొట్టమొదటిగా ఎప్పుడైతే గాలం వేశాడో పైకి వచ్చినట్లుగా మనం చూస్తాం. చాలా జాగ్రత్తగా ఆలకించండి. అందరు చెప్పండి ఈ రీతిగా, సముద్రంలో ఉన్న చేప గాలము వేయగానే మొదట పైకి వచ్చెను అన్న విషయాన్ని ఎవరైనా పలకండి అలా ఒకసారి. గాలము వేయగానే, నేను చెప్పినట్లు చెప్పండి. గాలము వేయగానే మొదట పైకి వచ్చు చేప ఆ చేపగా నీవు నేను మనము ఉండాలి. మంచిది, దేవుడికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తే ఎన్నో చేపలు ఉన్నాయి సముద్రంలో, ఒక చేపే కాదు కానీ, బట్ దేవుని యొక్క మాటకు లోబడి అది పైకి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఈరోజు మనం ఆలోచన చేసినట్లయితే దేవుని కొరకు ఇవ్వడానికి సమయం కావచ్చు, మన బలం కావచ్చు, మన ధనం కావచ్చు. సేవకులు ఆదివారం దినాన చెప్తారు ఏమనంటే, ఈరోజు పరిచర్య ఉంది పలానా చోట, లేకుంటే మందిరంలో ఈ పని ఉంది. ఏదైనా కూడా కావచ్చు పరిచర్యలో, అది ఈ పని ఆ పని అని కాదు, ఏదైనా కూడా కావచ్చు. ఎప్పుడైతే సేవకుడు చెప్తారో చెప్పిన తర్వాత మనం ఏమనుకుంటాం, ఎవరో ఒకరు చేస్తారులే, వాళ్ళు చేస్తారులే, ఒకవేళ వారు చేస్తా ఉంటే మనం వెనకలుండి చేస్తున్నట్లు నటిద్దాంలే అన్నట్లుగా కూడా ఆలోచించేటువంటి విశ్వాసులు ఉంటారు. ఈ విషయాన్ని ఆలోచన చేయాలి. ప్రభు యొక్క పనుని గుర్తించి మొదటిగా పైకి వచ్చేటువంటి వారంగా మనం ఉండాలి. ప్రభు కొరకు సమయం కావచ్చు, ప్రభు కొరకు ధనం కావచ్చు, సువార్త విషయంలో కావచ్చు, ఆ యొక్క సంఘ పరిచర్లో కావచ్చు,
దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మీయ జీవితంలో ఎప్పుడు కూడా వెనకంజ వేయకూడదు అన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నారు. ప్రభు సన్నిధిలో జ్ఞాపకం ఉంచుకోవాలి. నేను ఒక ప్రాంతానికి వెళ్ళాను. ఆ ప్రాంతము మరి అమలాపురం ప్రాంతము. ఆ ప్రాంతంలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తా ఉన్నటువంటి సమయంలో ఈస్ట్ గోదావరి ఆ మందిరంలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు అక్కడ మొత్తం అంతా కూడా మందిరం దాదాపుగా ఒక 300 వరకి పట్టేటువంటి ఆ యొక్క స్థలం అన్నట్లు మందిరం. మంచిగా గోడలన్నీ అయిపోయాయి. స్లాబ్ కూడా అయిపోయింది. ఇంకా ఆ యొక్క పూతలు ఇవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి. అయితే అక్కడ దేవుడు నాతో మాట్లాడిన విధానమును బట్టి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో రాయబడిన ఆ విషయాలు మరి మాసిదోనియా సంఘం గురించి దేవుడు నాతో మాట్లాడినటువంటి విషయాలు నేను మాట్లాడుతూ వచ్చాను. ఏమని మాట్లాడానంటే అక్కడ దేవుడు నాకు పెట్టిన భారమును బట్టి వారు నిరుపేదలైన కూడా ప్రభువుకి ఇచ్చేటువంటి విషయంలో వారు ఏదైతే కూడా వెనకంచి వేయలేదంట. నిరుపేదలు అంటే ఎవరండి చెప్పండి? నిరుపేదలు అంటే ఎవరు? నిరుపేదలు అంటే ఎవరు? మాట్లాడండి. పోనీ పేదలు అంటే ఎవరు చెప్పండి? ఎవరు చెప్పట్లేదు. మీ ఊర్లో పేదవాళ్ళు ఎవరు లేరా? నిరుపేదలంటే ఆ రోజు కూలి చేసుకోరనుకోండి, అది తీసుకొని తెచ్చుకొని తినేవాళ్ళు నిరుపేదలు. పేదలంటేనేమో కొద్దిగా మామూలుగా నిరుపేదల కంటే కొద్దిగా మెరుగు వాళ్ళు అని నేను అనుకుంటా బ్రదర్. దేవుని స్తోత్రం. మంచిది. చక్కగా సమాధానం చెప్పారు. పేదలు అంటే ఆ రోజు వారు పనికెళ్తేనే వారి జీవనం గడుస్తది. ఆ రోజు పనికెళ్తేనే వచ్చే సంపాదనతో 3 పూట్ల తినగలరు. నిరుపేదలు అంటే కనీసం 3 పూట్ల భోజనం చేయలేనటువంటి పరిస్థితి. సరిగా ఇల్లు లేక, వారికి సరైన వస్త్రములు లేక, వారికి సరైన ఆహారం లేకోకుండా ఉండేటువంటి పరిస్థితి. నిరుపేదలు అన్న విషయాన్ని మనం చూస్తాం. చూడండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుదాం. సహోదరులారా, ఆ, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపని గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఎలాగనగా వారు బహు శ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. వీరు ధనికులని వ్రాయబడి ఉందా అండి? ఆలోచన చేయాలి. వీరు నిరుపేదలంట, ధనికులు కాదు, ఐశ్వర్యవంతులు కాదు. వాళ్ళకి ఏదో సంపద ఉందని కాదు, కానీ నిరుపేదలైనను కూడా వారి దాతృత్వము బహుగా విస్తరించెను అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. సాక్ష్యం ఇస్తా ఉన్నాడు ఇక్కడ అపోస్తున్నటువంటి పౌలు గారు. పలాని సంఘం అండి, పలాని ప్రాంతంలో ఉన్నవారు చాలా నిరుపేదలు. వాళ్ళు అసలు వాళ్ళ కనీస అవసరతలు కూడా తీర్చుకోలేనటువంటి పరిస్థితి. అయితే వారు కలిగి ఉన్న భక్తి జీవితం, వారు కలిగి ఉన్న విశ్వాస జీవితం ఎట్లా ఉందంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. వారు నిరుపేదలైనప్పటికీ కూడా దేవునికి ఇచ్చే విషయంలో వారు ద్రాతృత్వము కలిగి బహుగా విస్తరించారన్న విషయాన్ని అపోస్తున్నటువంటి పౌలు గారు సాక్ష్యం చెప్తా ఉన్నారు కొరింథీ సంఘానికి. ఆలోచన చేసినప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే మనము అటువంటి పరిస్థితుల్లో ఉన్నామా? నిరుపేద పరిస్థితుల్లో ఉన్నామా? కనీసం మనం 3 పూట్ల తినలేని పరిస్థితుల్లో మనం ఉంటున్నామా అన్న విషయాన్ని ఆలోచన చేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకుందాం. ఇక్కడ మనం చూస్తే ఎప్పుడైతే పైకి వచ్చిందో చేప, మొట్టమొదటిగా చేసినటువంటి పని ఏంటంటే దాని నోరు తెరిచి అన్న విషయాన్ని మనం చూస్తాం. మనం ప్రభు కొరకు మనం నోరు తెరిచేటువంటి వారంగా ఉండాలి. చూడండి, సంఘములో సేవకులు ఏదైనా కూడా చెప్పినప్పుడు ఈ పని ఎవరు చేస్తారు, ఈ యొక్క బాధ్యతను ఎవరు తీసుకుంటారంటే చెయ్యి పైకి లెగదు, నోరు పైకి లెగదు. అదే బయట అయితే ఏదైనా మాట్లాడుకోవడానికి పక్క వారిని మాట్లాడనివ్వకోకుండా మాట్లాడడానికి నోరు లెగిస్తుంది. పక్క వారికి కన్నా ముందుగా అన్ని విషయాల్లో కూడా చేతులు పైకి లేస్తా ఉంటాయి. ఆలోచన చేయాలి. ఇక్కడ ప్రభువు కొరకు ఈ చేప నోరు తెరిచినట్లుగా మనం చూస్తాం. అదే రీతిగా నోరు తెరిచి అక్కడ ప్రభు యొక్క అవసరతను, అదే రీతిగా పేతురు యొక్క అవసరతను కూడా తీర్చినట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. ఈరోజు మనం ఆలోచన చేసినట్లయితే మనము కూడా దేవుని యొక్క
చిత్తాన్ని, అదే రీతిగా సేవకుల యొక్క అవసరతను తీర్చేటువంటి వారముగా ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి మీరు ఆలోచన చేయాలి. మీ స్థానికంగా ఉన్నటువంటి సంఘ నాయకులకి ఆలోచన చేసినట్లయితే మొట్టమొదటిగా దేవుడు చెప్పినట్లుగా మీరు చేయాలి. దాని తర్వాత జరిగేటువంటి విషయం మీకు అనవసరం. అలానే దేవుడు ఏదైతే చెప్తా ఉన్నాడో మీతో అది మీరు వాక్య క్రమాన్ని నెరవేర్చాలి. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి మొట్టమొదటిగా. రెండవదిగా ఏంటంటే ఇక్కడ సేవకులు మీకు స్థానికంగా ఎవరైతే ఆత్మీయులు ఉన్నారో చాలా మంది చేసేటువంటి పెద్ద మిస్టేక్ ఏంటంటే టీవీలో కనిపించే పెద్ద పెద్ద సేవకులకి, టీవీలో కనిపించేటువంటి ప్రోగ్రామ్స్ చేస్తున్న వారికి, పెద్ద పెద్ద సభలు పెడుతున్న వారికి వాళ్ళకి సపోర్ట్ గా ఉంటారు. కానీ స్థానికంగా మీ కొరకు భారము కలిగి ప్రార్థన చేసేటువంటి సేవకుల్ని మర్చిపోతూ ఉంటారు. ఆలోచన చేయాలి. అది వాక్య క్రమం కాదు అన్న విషయాన్ని మీకు గుర్తుకు చేస్తా ఉన్నాను. నెక్స్ట్ స్లైడ్స్ లో కొన్ని విషయాలు మీకు చూపిస్తా. ఇక్కడ మనం చూస్తే ఈ చేప అనేటువంటిది ఎంత అద్భుతకరముగా ప్రభు యొక్క పనిని నెరవేర్చిందో మనం చూస్తా ఉన్నాం. పేతురు కూడా చెప్పినట్లుగా, దేవుడు చెప్పినట్లుగా నడుచుకున్నప్పుడు దేవుని అవసరతను తీర్చాడు. అదే రీతిగా తన అవసరత కూడా తీర్చబడింది. ఒక క్రైస్తవుడుగా ప్రభు యొక్క వాక్య క్రమాన్ని నువ్వు చేయగలిగినట్లయితే దేవుని అవసరతను తీర్చిన వాడవవుతావు. అలానే దేవుని యొక్క వాక్య క్రమాన్ని నెరవేర్చిన వారు అవుతారు. తద్వారా నీకు అవసరమైన ప్రతిది కూడా దేవుడు దయచేస్తాడు అన్న విషయాన్ని మీకు గుర్తుకు చేస్తా ఉన్నారు. ఇక్కడ పేతురు కష్టపడలేదు, పని చేయలేదు, కానీ దేవుని మాటకు విధేయత చూపించాడు. తనకు చెల్లించాల్సినటువంటి పన్ను కూడా దేవుడే చెల్లించాడు అన్న విషయాన్ని మీకు తెలియచేస్తా ఉన్నారు. ఇప్పుడు స్క్రీన్ కనిపిస్తున్నటువంటి విషయాల్లో మనం చూస్తే రాయబడినటువంటి సంగతులను మనం చూస్తే పరిశుద్ధుల కొరకైనా చందా విషయం అయితే అంటున్నాడు. గలతీ సంఘానికి నియమించాడు ఒక క్రమాన్ని. వాళ్ళ ప్రకారం మీరు కూడా చేయండి అన్న విషయాన్ని తెలియచేస్తా ఉన్నాడు. ఏం చేయమంటున్నాడంటే, నేను వచ్చినప్పుడు, చదవండి ఈ మాటని. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. ఇక్కడ మనం చూస్తే వర్ధిల్లిన కొలది అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. నువ్వు ఎంతైతే సంపాదిస్తా ఉన్నావో ఆ సంపాదనలో కొంత సొమ్ము నిల్వ చేయు. అదే రీతిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 1-3 వచనాల్లో రాయబడినటువంటి ఈ యొక్క మాటను మనం చూస్తే చదవండి అమ్మా మిగతా వచనాలు కూడా. నేను వచ్చినప్పుడు మీరెవరికి యోగ్యులను ఎంచి పత్రికలు ఇత్తురో వారి చేత మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు పంపుదును. నేను కూడా వెళ్ళుట యుక్తమైన ఎడల వారు నాతో కూడా వత్తురు. చాలా ఇక్కడ మనం చూస్తే లేఖన భాగంలో ఇక్కడ ఎవరైతే యోగ్యులుగా ఎంచుతారో వాళ్ళతో నేను మీరు ఇచ్చేటువంటి వాటిని యెరూషలేమునకు పంపిస్తానంటాడు. యెరూషలేమునకు ఎందుకు పంపిస్తానంటాడంటే అక్కడ యెరూషలేము దేవుని యొక్క మందిరం కాబట్టి, యెరూషలేం అనేటువంటిది దేవుని యొక్క పట్టణముగా, దేవుని యొక్క మందిరముగా ఉంది కాబట్టి అన్న విషయాన్ని లేఖన భాగంలో అర్థం చేసుకోవడానికి ఇలా తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తాం. వాస్తవానికి అపోస్తున్నటువంటి పౌలు గారి యొక్క జీవిత చరిత్రను మనం చూస్తే చాలా అద్భుతంగా ఉంటది. ఆయన ఇక్కడ ఒక మాట మీకు గుర్తు చేస్తాను. ఏమిటంటే ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయము 5వ వచనం చదవండి ఒకసారి. 3వ అధ్యాయం 5వ, ఇది నా సబ్జెక్ట్ లో వచనం కాదు కానీ మీకు గుర్తు చేస్తా ఉన్నాను. పౌలు గారు 8వ దినమున సున్నతి పొంది తిని ఇజ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయమై పరిసయుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలన నీతి విషయము అనింద్యుడనై ఉంటుంది. ఎన్ని విషయాలు ఉన్నాయి ఇక్కడ? ఎన్ని విషయాలు ఉంటున్నాయి? ఎవరైనా గమనించారా ఈ మాటలు? 7 పాయింట్స్ ఉంటాయి. తర్వాతనే మీరు చదువుకోవచ్చు. అంటే ఇక్కడ రాయబడినటువంటి మాటను మనం చూస్తే పౌలు గారు ఉన్నటువంటి క్రియను మనం చూస్తే అన్ని రకాలుగా కూడా ఎక్కడ కూడా తీసివేయడానికి లేదు కానీ అన్న విషయాన్ని మనం చూస్తాం. 8వ దినమేమో ఇశ్రాయేలు క్రమం చొప్పున ఏం చేశాడంట? సున్నతి పొందాడంటాడు.
ఇశ్రాయేలు వంశపు వాడనై అంటాడు. అంటే ఒక వంశం చూపిస్తాడు. గోత్రం ఉంది తనకి. తను ఎవరో చెప్తా ఉన్నాడు. తను ఎలా జీవించాడో చెప్తా ఉన్నాడు. ఎంత ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడో కూడా చెప్తా ఉన్నాడు. ధర్మశాస్త్రం నెరవేర్చడం అనేది చాలా కష్టమైనటువంటి పరిస్థితి. అయితే ధర్మశాస్త్రము వలని నీతి విషయమై అనింద్యుడై ఉన్నాడంట. అంటే ఎంత కరెక్ట్ గా, ఎంత పర్ఫెక్ట్ గా దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చింటాడు అన్న విషయాన్ని మీకు గుర్తుకు చేస్తా ఉన్నాను. అలానే ఇక్కడున్న సంఘానికి కూడా చెప్తా ఉన్నాడు ఏంటంటే, మీరు ఎవరిని యోగ్యులని ఎంచి పత్రికలు ఇత్తురో అనగానే వారి చేత మీ ఉపకార ద్రవ్యమును అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఉపకార ద్రవ్యం అంటే మీరు ఏదైతే మంచి చేయడానికి ఈ ద్రవ్యాన్ని సమకూర్చారో అన్న విషయాన్ని గుర్తుకు చేస్తా ఉన్నాడు. నెక్స్ట్ మరొక వచనాన్ని మనం చూస్తే, ఈ మాటను చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలు త్వరగా. బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలను. అందుకు నూర్చెడు ఎద్దు మూతికి చిక్కము వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది. మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఇక్కడ మనం చూస్తే బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను అన్న విషయాన్ని మనం చూస్తాం. మీ ఆత్మీయ సేవకులు ఎవరైతే మీకు రక్షణలోనికి నడిపించారో, స్థానికంగా ఉండి పరిచర్య చేస్తా ఉన్నాడో, మీ కొరకు భారం కలిగి ప్రార్థన చేస్తూ, ఉపవాసం ఉండి కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి సేవకులు మీరు సన్మానించేటువంటి రీతిగా ఉండాలి. అలానే వారి యొక్క ప్రయాసను మీరు గుర్తించాలి అన్న విషయాన్ని ఇక్కడ అపోస్తున్నటువంటి పౌలు గారు తెలియచేస్తా ఉన్నట్లుగా చూస్తా ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, పనివాడు తన జీతానికి పాత్రుడు అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. నువ్వు చేస్తున్న ఉద్యోగమును బట్టి నీకు యాజమాన్యము సమ్ అమౌంట్ అనేటువంటి శాలరీ రూపంలో ఇస్తా ఉంది. ఒకవేళ చేతి పనులు చేసుకునేటువంటి వారికి ఇచ్చేటువంటి ఆ యొక్క స్థితిని బట్టి వారి ఆ ధనం అనేటువంటిది కలుగుతా ఉంది. దెన్ వాట్ అబౌట్ గాడ్ సర్వెంట్? సేవకునికి ఏ ఉద్యోగం లేదు కదా, సేవకుడు ఏ వ్యాపారం చేయట్లేదు కదా, సేవకునికి ఉన్నటువంటిది ఒక్కటే ఒకటి, సంఘాన్ని నడిపించేటువంటి క్రమం కదా. అయితే ఈ సంఘాన్ని నడిపించుకునేటువంటి సేవకుని మీరు గుర్తించి ఏం చేయాలంటే, సంఘ క్రమాన్ని మీరు నెరవేర్చాలి. పనివాడు జీతమునకు పాత్రుడు. ఆయన పని చేస్తా ఉన్నాడు, దేవుని పని. జీతము దేవుడు ఇస్తాడు. ఏ రూపములో అంటే విశ్వాసగా దేవుడు నేర్పిస్తా ఉన్నాడు. ఈ క్రమాన్ని ఎప్పుడైతే కలిగి ఆ యొక్క క్రమమును బట్టి మనము దేవుని యొక్క వాక్యాన్ని నెరవేరుస్తామో, దేవుడు సేవకుల యొక్క అవసరతలు కూడా తీరుస్తాడు అన్న విషయాన్ని మీకు గుర్తుకు చేస్తా ఉన్నా. కాబట్టి ప్రభు యొక్క సన్నిధిలో మీ యొక్క స్థానిక సంఘంలో ఉన్నటువంటి సేవకుల్ని మీరు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు, జ్ఞాపకం ఉంచుకోవాలి. అలాని టీవీలో వచ్చి పెద్ద పెద్ద స్పీకర్స్ ప్రవచనాలు చెప్తా ఉన్నారని, దర్శనాలు చెప్తా ఉన్నారని, పేర్లు పెట్టి పిలుస్తా ఉన్నారని అటువంటి సేవకులకి ఇవ్వకూడదు అన్న విషయాన్ని గుర్తుకు చేస్తా ఉన్నారు. ఒకవేళ ఇవ్వాలంటే అది నెక్స్ట్ ఆల్రెడీ మీ సేవకులకి మంచిగా వారిని చూసుకున్న తర్వాత మీకు ఇంకా అధికంగా ఉన్నట్లయితే అటువంటి వారిని కూడా ప్రోత్సహించడం మంచిదే. ఈ విషయాన్ని గుర్తుకు చేస్తా ఉన్నాను. అయితే ఇక్కడ రాయబడినటువంటి మాటను మనం చూస్తే మరొక విషయాన్ని, ప్రత్యేక కానుక, స్పెషల్ ఆఫరింగ్ అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో దేవుని యొక్క వాక్య క్రమాన్ని మనం నెరవేరుస్తామో, ఆ యొక్క ఉన్నటువంటి విధానమును బట్టి మనము ఆత్మీయ జీవితంలో ఇంకా మనము మేలు పొందుకుంటామన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. రెండవదిగా మనం ఆలోచన చేసినప్పుడు ఇక్కడ మనం ఒక కానుకను మనం చూస్తూ వచ్చాం. సంఘము కొరకు కానుక అన్న విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. రెండవదిగా మనం చూస్తే సేవకుని కొరకు కానుక అన్న విషయాన్ని రెండవ పాయింట్ గా మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్తా ఉన్నాం. మూడవగా మనం చూస్తే పేదల కొరకు కానుక. ఇక్కడ కూడా పాత నిబంధనలో ఉన్నటువంటి క్రమం అనేటువంటిది కొత్త నిబంధనలో కూడా ఉంటున్నది. అయితే ఎలా అన్న విషయాన్ని మనం చూస్తే ఈ రెండు లేఖన భాగాలు మనం చూస్తాం. కొరింథీ 9:5 వచనం ప్రకారం, కావున లోగడ ఇచ్చేదనని మీరు చెప్పిన ధర్మము పిసినితనంగా ఇయ్యక ధారాళముగా ఇవ్వాలన్న విషయాన్ని మనం చూస్తాం. అలానే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 17-19 వచనాల్లో కూడా మనం చూస్తే, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక
అస్థిరమైన ధనమునందు నమ్మిక ఎంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మిక ఎంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారినై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించును. థ్యాంక్ యూ. ఇక్కడ మనం లేఖన భాగాన్ని మనం పరిశీలించినప్పుడు ఎప్పుడైతే దేవుడు మాట్లాడుతూ వచ్చాడో ఇక్కడ రాయబడినటువంటి సంగతులన్నీ కూడా అపోస్తున్నటువంటి పౌలు గారు సంఘానికి తెలియచేస్తా ఉన్నారు. ఇదేంటంటే పేదల కొరకు ఇచ్చేటువంటి కానుక. ఈ రెండు విషయాలు కూడా మనం చూస్తే ఇహమందు ధనవంతులైనటువంటి వారు గర్విష్ఠులు కాకోకుండా సత్క్రియలు అను ధనము గలవారును అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం ఇతరులకు ఇచ్చేటువంటి విషయంలో. అలా అని బయట ఉన్నటువంటి వారందరూ కూడా మనం ఎక్కడైనా ట్రైన్ లో కానీ బస్సులో కానీ వెళ్తూ ఉంటారు. కొంతమంది అడుగుతా ఉంటారు డబ్బులు ఇవ్వమనో ఆహారం పెట్టమనో. అందరికీ ఇవ్వాలని నేను చెప్పను, కానీ నిజముగా వారు ఆ యొక్క అవసరతలో ఉన్నారా అన్న విషయాన్ని గుర్తుకు చేయాలి. ఈరోజు ఎంతో మంది ఇదే వృత్తిగా ఆలోచన చేసుకొని కడుపు నింపుకోవడానికి పని చేయకోకుండా సంపాదించుకునేటువంటి వారు కూడా ఉంటున్నారు. అయితే అటువంటి రీతిగా కాదు, కానీ నిజముగా వారు కష్టపడి పని చేయలేటువంటి పరిస్థితిలో చేతులు కాళ్ళు కోల్పోయో లేకుంటే వారికి ఏ రీతిగా కూడా ఇంకా పని చేయడానికి వారికి సోర్స్ లేనటువంటి పరిస్థితి కలిగి ఉన్నప్పుడు అటువంటి వారికి మనము ప్రోత్సహించడం మంచిది అన్న విషయాన్ని గుర్తుకు చేస్తా ఉంటున్నా. ఈ విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి పేదల కొరకు అయినటువంటి కానుక అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. మన మందిరంలో కూడా కనీస అవసరతలు తీర్చుకునేటువంటి కొంతమంది ఉంటారు. వాళ్ళను కూడా మనవంతు మనము అందరికీ కనిపించేటట్లు కాకపోకుండా కొంతవరకైనా కూడా ఏదో మనం ఇవ్వగలిగినంత మనం వారికి ఇస్తూ ఉన్నట్లయితే కొంత ధనం లేకుంటే కొంచెం ఆహార పదార్థాలు లేకుంటే కొన్ని కుటుంబానికి కావలసినటువంటి అవసరతలు మనం తీర్చినట్లయితే దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చిన వారము అవుతామన్న విషయాన్ని మీ గుర్తుకు చేస్తా ఉన్నాను. అయితే ఇక్కడ రాయబడినటువంటి మాటను మనం చూస్తే మరొక వచనాన్ని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 5-7 వచనాలు చదవండి. కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇవ్వాలని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుటకు అవసరమని తలంచితిని. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును. ఇక్కడ మనం చూస్తే క్రొత్త నిబంధన ప్రకారం దేవుడు చెప్తున్నటువంటి విషయాలు మనం చూస్తే ఉత్సాహంగా ప్రభు కొరకు ఇవ్వాలి. బలవంతంగానో వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారనో సనుక్కుంటూ గొనుక్కుంటూ ఇచ్చినట్లయితే అది ఆశీర్వాదాన్ని ఇవ్వదు అన్న విషయాన్ని మనం గుర్తుకు చేసుకోవాలి. కాబట్టి ప్రభు మీకు ఏదైతే ఇచ్చాడో వాటిలో ఉత్సాహముగా మీరు ఎంతైతే ఇవ్వగలుగుతారో అంత ప్రభుకి ఇచ్చేటువంటి వారముగా ఉండాలి. చూడండి, ఎక్కడైనా షాపింగ్ మాల్కి ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు చిన్న నోటు బయటికి తీసి ఆ యాజమాన్యానికి ఇస్తే ఒప్పుకుంటారా? లేదు కదా. పెద్ద నోటే ఇస్తాం. పెద్ద నోటే అక్కడ ఖర్చు పెడతాం. ప్రభు దగ్గరికి వచ్చే లోపల ఆదివారం కానుకన్న లోపల ఆ మడత పడిపోయిన లేకుంటే చినిగిపోయినటువంటి 10 రూపాయలు లేకుంటే 20 రూపాయలు 50 రూపాయలు తీయడానికి ఇష్టపడతారు కదా. ఆలోచన చేయాలి. ప్రభుకి ఇచ్చేటువంటి విషయంలో ఉత్సాహముగా ప్రభు కొరకు ఇచ్చేటువంటి వారంగా ఉండాలి. ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట మీకు తెలియచేస్తాను. ఏంటంటే మా సంఘంలో నా ఆత్మీయ తండ్రి దగ్గర ఉన్నటువంటి 3 సంఘాల్లో ఒక సంఘంలో జరిగిన సంఘటన మీకు తెలియచేస్తా ఉన్నాను. అయితే ఈ యొక్క ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి ఒక ఆవిడ, ఆమె క్రమంగా దేవుని మందిరానికి వస్తది. ఆదివారం వచ్చే లోపల ఒక తెల్లని పేపర్లో తన కొంత ధనం తీసుకొని ఆ పేపర్లు చుట్టుకొని వచ్చి సేవకునికి ఇస్తుంది, మా ఆత్మీయ తండ్రికి ఇస్తుంది. అయితే అలా మేము ఒకసారి ఇద్దరం కూడా అలా బయటకు వెళ్తా ఉన్నాం. ఆమె కొన్ని వారాల నుంచి వస్తా ఉంది. అయితే అలా మేము రోడ్డు పైన బైక్ లో వెళ్తున్నప్పుడు ఉన్నట్లుండి సడన్ గా వెనక్కి చూసాం. ఏంటంటే ఆ వెనక్కి చూసినప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఆ రోడ్డు పక్కన ఈ యొక్క వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి. ఈ వాటర్ బాటిల్స్
తర్వాత ఇవన్నీ కూడా ఏరుకునేటువంటి వారు కనిపిస్తా ఉంటారు కదా మనకి ఎప్పుడైనా కనిపిస్తా ఉంటారు కదా, అలా తన వృత్తి అన్నట్లు. వెనక్కి చూస్తే ఈమె ఏంటి ఇక్కడ ఉంది, ఈమె చేస్తున్న పని ఏంటి అన్న విషయాన్ని ఆలోచన చేసాం మేము. అయితే ఆలోచన చేసిన తర్వాత గమనిస్తూ మేము ముందుకు వెళ్ళాం. తర్వాత ఆదివారము మందిరానికి వచ్చినప్పుడు ఆదివారం ఎప్పుడైతే దేవుని మందిరానికి వచ్చిందో, ఆమె చేసినటువంటి ఆ క్రియను చూస్తే నిజముగా చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏంటంటే ఆమెకి భర్త లేడు. ఆమె ఒక చిన్న ఇంట్లో ఉంటది. ఉన్న విధానమును బట్టి ఆమె ఉన్నటువంటి పరిస్థితి వృద్ధురాలు. అటువంటి వృద్ధాపంలో ఉంటున్నది. భర్త లేడు. ఎనక ముందు గూడా ఎవ్వరు లేరు. ఆమె చేస్తూ జీవనాన్ని ఎలా కొనసాగించుకుంటుందంటే, ఆ పేపర్ బాటిల్స్ ఇలాంటివన్నీ కూడా ఏరుకొని, అవి అమ్ముకొని తన జీవనాన్ని కొనసాగించుకుంటూ ఉంది. అయితే ఆమె చేస్తున్న క్రమం ఏంటి తెలుసా? ఎప్పుడైతే ప్రభు కొరకు ఆమె క్రమముగా ఆమె ఎంత సంపాదించినా అది రూ. 100 కావచ్చు. ఖచ్చితంగా రూ. 10 ప్రభు సన్నిధికి తీసుకొనొచ్చి దేవుని సేవకుని చేతిలో పెట్టి ప్రార్థన చేయించుకుంటుంది. ఆ క్రమమును బట్టి దేవుడు, దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే మంచిగా బిల్డింగ్ కట్టుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. ఈరోజు సంఘం అంతా కూడా ఆ సంఘంలో ఆమె సంతోషిస్తా ఉంటున్నది. ఎందుకు ఈ మాట తెలియచేస్తా ఉన్నానంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అనుకుంటూ ఉండవచ్చు, మనకేం పెద్ద సంపాదన లేదులే, మనం ఇవ్వచ్చులే దేవునికి అన్నట్లుగా అనుకుంటూ ఉండవచ్చు. కానీ బట్ అలా ఉండకూడదు. దేవుడు మనకిచ్చిన వాటిలో సంతోషముగా ప్రభువుకు ఉత్సాహముగా ఇస్తే దేవుడు ఆశీర్వదిస్తాడన్న విషయాన్ని మీకు చూస్తా ఉన్నాను. చూడండి, ప్రారంభం నుంచి మనం చూస్తూ వస్తా ఉన్నాం. పాత నిబంధన, కొత్త నిబంధన ప్రకారం పాత నిబంధనలో ఉన్నటువంటి 3 రకాలుగా దేవునికి ఇచ్చేటువంటి వారు అన్న విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. కొత్త నిబంధన ప్రకారం కూడా మనం కొన్ని రకాలుగా మనం చూస్తా ఉన్నాం. మొదటిది ఏంటంటే సంఘం కొరకు అన్న విషయాన్ని, రెండవదిగా సేవకుని కొరకు అన్న విషయాన్ని, మూడవదిగా పేదల కొరకు అన్న విషయాన్ని చారిటీ ఆఫరింగ్ అంటారు. ఇలా పేదల కొరకు ఇచ్చేటువంటి కానుక అన్న విషయాన్ని కూడా మనం చూస్తా ఉంటాం. అంటే లేఖన భాగంలో మనం చూస్తే కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అన్న విషయాన్ని మనం చూస్తాం. మీకు ఒక 100 ఎకరాలు పొలం ఉందండి. 100 ఎకరాల్లో 1 ఎకరంలో మీరు పంట వేశారనుకోండి, 1 ఎకరంలోనే పంట కోస్తారు. 100 ఎకరాల్లో పంట వేసినట్లయితే, విత్తనం వేసినట్లయితే 100 ఎకరాల్లో కూడా మీరు పంటను కోస్తారు. ఇదే దేవుడు ఆధ్యాత్మికంగా మనకు నేర్పించేటువంటి సంగతి. కొంచెముగా మనం విత్తినట్లయితే కొంచెముగానే మనం పంట కోస్తాం. సమృద్ధిగా మనం విత్తినట్లయితే సమృద్ధిగా దేవుడు దయచేస్తాడు అన్న విషయాన్ని అర్థమయ్యేటట్లుగా బోధిస్తా ఉన్నాడు. అందుకే మనం లేఖన భాగంలో మనం చూస్తే వాస్తవమైనటువంటి జీవమును సంపాదించుకునే నిమిత్తం అంటాడు. వాస్తవమైనటువంటి జీవాన్ని మనం సంపాదించుకోవాలి. ఈ లోకంలో ధనము, బంగ్లాలు, ఆస్తులు, అంతస్తులు, పేర్లు, ప్రఖ్యాతలు కాదు, కానీ వాస్తవమైనటువంటి జీవం, పరలోక రాజ్యం, దానిని సంపాదించుకునే నిమిత్తం ధనం విషయంలో కూడా నమ్మకంగా ఉండాలి అన్న విషయాన్ని దేవాది దేవుడు గుర్తిస్తా ఉన్నాడు అనే విషయాన్ని మీకు తెలియచేస్తా ఉన్నాను. అలానే మనం చూస్తే ఇవి కాకోకుండా క్రిస్మస్ కి, గుడ్ ఫ్రైడేకి, ఈస్టర్ కి, ఉపవాస కూడికలకి, అలానే సువార్త కూడికలకి, సంవత్సరము సంవత్సరికాలు మొదలుకొని వాటిని అన్ని కూడా ఇంకా మనకి కొత్త నిబంధన ప్రకారం మల్టిపుల్ ఆఫరింగ్ అనేటువంటివి మనకు ఉంటున్నాయి. బహుళ సమర్పణలు. మీరు ఏ రీతిగా ప్రభు కొరకు ఇవ్వాలనుకుంటే ఆ రీతిగా ప్రభు కొరకు ఇవ్వచ్చు. అలా ఇచ్చేటువంటి విషయంలో సేవకులు మా పేరు చెప్పాలనో, లేకుంటే ఆ పాంప్లెట్ లో మన పేరు ఉండాలనో, ఆ దారాళములో మన పేరు ఉండాలనో ఎక్కడ కూడా ప్రయాసపడడానికి, ఆలోచించడానికి వీల్లేదు. అయితే మనం ఇచ్చేటువంటిది దేవుడు చూస్తా ఉన్నాడన్న విషయాన్ని, ప్రతిఫలం ఇచ్చేటువంటిది సేవకుడు కాదు, ప్రతిఫలం ఇచ్చేటువంటిది విశ్వాస కాదు. వాక్య క్రమాన్ని నెరవేరిస్తే దేవుడే ప్రభు గొప్ప కార్యములు చేస్తాడన్న విషయాన్ని మీకు గుర్తుకు చేస్తా ఉన్నాను. దీనిని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, పాత నిబంధనలో ఎలాగైతే దశమ భాగాలు మల్టిపుల్ టైప్స్ ఉంటున్నాయో 3 రకాలుగా, అలానే క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి కానుక కూడా, సమర్పణ కూడా మల్టిపుల్ ఆఫరింగ్స్ ఉంటున్నాయన్న విషయాన్ని మీకు గుర్తుకు చేస్తా ఉన్నారు. ఎంత ఇవ్వాలి అన్న విషయాన్ని మనం చూస్తే చాలా విషయాలు రాయబడి ఉంటున్నాయి. కొత్త నిబంధన ప్రకారం మనం ఆలోచన చేసినప్పుడు ఓకే, ఇంకా సబ్జెక్ట్ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఆపేయాలనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం ఫాస్ట్ అవుతుంది. మనం ఇంకా నెక్స్ట్ క్లాస్ లో కూడా ఈ విషయాలు నేర్చుకుంటే బాగుంటది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి.
ఇది నెక్స్ట్ చెప్పేటువంటి విషయం చాలా ప్రాముఖ్యమే. ఏదో ఫాస్ట్‌గా చెప్పేస్తే అర్థమవుదు కానీ, ఎంత ఇవ్వాలి అన్న విషయం కూడా ప్రాముఖ్యమైనటువంటిది. ఎంత ఇచ్చారు అన్న విషయాన్ని కూడా ముఖ్యమైనటువంటిది. మనం ఆలోచన చేస్తే ఎలా ఇవ్వకూడదు అన్న విషయాన్ని కూడా మనం ఆలోచన చేయాలి. ఎలా ఇవ్వాలి అన్న విషయాన్ని కూడా మనం నేర్చుకోవాలి. ఎంత ఇవ్వాలి అన్న విషయాన్ని కూడా ఆలోచన చేయాలి. ఎవరికి ఇవ్వాలి అన్న విషయాన్ని ఆలోచన చేయాలి. ఎవరికి ఇవ్వకూడదు అన్న విషయాన్ని కూడా మనం ఆలోచన చేయాలి. ఇవన్నీ కూడా ఒక క్రమం ఉంటున్నది. ఈ క్రమాన్ని మనం నెక్స్ట్ క్లాస్‌లో మనం నేర్చుకుందాం. ఆహ్, ప్రభువు మనకిచ్చేటువంటి యొక్క అవకాశాన్ని నెక్స్ట్ క్లాస్‌లో మనం సద్వినియోగపరుచుకుందాం. మీకు డౌట్స్ ఉన్నాయండి? డౌట్స్ ఉన్నట్లయితే మీరు అడగవచ్చు. నేను వాటికి సమాధానం చెప్తాను. ఉపయోగకరంగా ఉన్నాయా చెప్పినటువంటి విషయాలు? ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది బ్లెస్ అవుతున్నారు చెప్పిన విషయాలను బట్టి? ఎవరు మాట్లాడట్లేదు. ఓకే. ముందున్న సమయాన్ని నేను సహోదరికి అప్పగిస్తా ఉన్నాను. సబ్జెక్ట్ ఇంకా చాలా విషయాలు ఉన్నాయమ్మా. నెక్స్ట్ క్లాస్‌లో కంప్లీట్ చేస్తాను ఈ సబ్జెక్ట్‌ని. ఓకే అన్న. ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. చుట్టూలో దాగిన ఆశీర్వాదాల గురించి అర్థవంతమైన రీతిలో మాకు తెలియపరిచినందుకు వందనాలు అన్నయ్య. ఓకే, అందరికీ ప్రైజ్ లార్డ్. అందరూ ఒకసారి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. 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 అందరూ, నేను క్వశ్చన్స్ అడగట్లేదు, హల్లెలూయా చెప్పమన్నా. హల్లెలూయా. 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 ఆమేన్. దేవుని పరిశుద్ధ హల్లెలూయా. హల్లెలూయా. నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓకే, దేవుడి సమయంలో మనతో మాట్లాడిన విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఎవరైనా ప్రార్థన చేయగలుగుతారా? సిస్టర్ నేను చేస్తాను. ఓకే సిస్టర్, థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. గడిచిన కాలం అంతా కాపాడి ప్రభా, ఈ రీతిగా నీ సన్నిధిలో చేరినైనా కొన్ని వాక్యాలనైనా నీ దాసుడి ద్వారా నాయన బోధిస్తూ ఉండగా నాయన మా హృదయాలు తెరిచినైనా మేము అంగీకరించినట్లుగానైనా మీరు చూపించిన కృపను బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. దేవా నాయన నా తండ్రి ప్రభా, అయ్యా ఎంతో మందికి అవకాశం లేనప్పటికీ మమ్మల్ని ప్రేమించి ప్రభా దేవా, అదే మాతో మాట్లాడిన మాటలను బట్టి నీవు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. అవునయ్యా నాయన స్తోత్రము ప్రభా. ఇదిగో తండ్రి దేవా, నీతో నైనా నా తండ్రి సెలవైనప్పుడు ప్రభా, పేతురు వెళ్ళి నాయన గాలం వేసినప్పుడు ప్రభా, ఏ రీతిగా అయితే చేప వచ్చిందో ప్రభా, ఆ రీతిగా నాయన నా తండ్రి ప్రభా, మొదటిగా నాయన మేము ఇచ్చివారుగా ఉండినట్లుగా కృప చూపించమని అడుగుతున్నాం తండ్రి. స్తోత్రాలు ప్రభా. అలాగే నైనా సంఘం కొరకు, సేవకుని కొరకు, పేదల కొరికినైనా అయా ధారాళముగా ప్రభా, అయా పిసినుగొట్టుగా లేకుండా నాయన నా తండ్రి, నిరుపేదలైనప్పటికీ నాయన మాస్తనీయం సంఘం ఏ విధంగా ఇచ్చిందో ప్రభా, ఆ రీతిగా నాయన నా తండ్రి ఈ చుట్టులో నాయన సమృద్ధిగా ఇచ్చి నాయన సమృద్ధిగా ఆశీర్వదించబడే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థించుకుంటున్నాను తండ్రి. స్తోత్రమయ్యా. అన్ని విషయాల్లో నాయన నా తండ్రి సేవకుడి ప్రయాసను గుర్తించి ప్రభా దేవా, అయ్యా సేవకుడిని సన్మానించి ప్రభా, మరి నా తండ్రి ప్రభా, అయ్యా నాయన నా తండ్రి ఆయన ప్రయాసకు తగినట్లుగా నాయన మేము విత్తువారుగా మమ్మల్ని చేయమని బ్రతిమలాడుకుంటున్నాం ప్రభా. ఆయన మరి నా ప్రభా, ఈ రీతిగా నాయన నా తండ్రి ప్రతిదినం ప్రభా ఆయన వీలున్నప్పుడల్లా నాయన అయ్యా మాతో చేరినైనా మా ఆత్మను బలపరుస్తున్న బ్రదర్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా దేవా. నాయన ఆయన అనారోగ్యాన్ని ముట్టండి ప్రభా, ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. అయ్యా మరలా నాయన నా తండ్రి ప్రభా, మాతో చేరిన ఆయన నా తండ్రి ఇంకా విస్తారమైన విషయాలు నాయన మాకు బోధించినట్లుగా నాయన కృప చూపించి నడిపించండి ప్రభా. అలాగే నాయన నా తండ్రి గ్రూప్ నడిపిస్తున్న సిస్టర్ గారిని దీవించండి ప్రభా, ఇంకా జ్ఞానాన్ని ఇచ్చి ప్రభా, నా తండ్రి ప్రభా ప్రయాసకు తగిన ప్రతిఫలంగా నాయన అనేక మందిగా నాయన ఒకరిద్దరుగా చేరిన మేము ప్రభా అనేక మంది రీతులుగా నాయన నీ సన్నిధిలో చేరిన ఆయన నేను ఆరాధించుకుని నాయన నా తండ్రి ఆత్మల బలం పొందే కృపను మాకు అనుగ్రహించమని ఈ కొద్ది ప్రార్థన యేసునామంలో చేసి అడిగి పొందుకుని ఉన్నామని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.
ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సో ఆమేన్. మచ్. ప్రైజ్ దేవుడు లార్డ్ సిస్టర్. మనతోటి ప్రతి శనివారం కూడా అర్థవంతమైన రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి బోధిస్తూ వస్తున్నాడు. దయచేసి ఎవరు కూడా నెగ్లెక్ట్ చేసుకోకండి. వీలు పడిన ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసుకోండి. అద్భుతమైన విషయాలు దేవుడు ఈరోజు మనతో మాట్లాడారు. నాకు అందులో నచ్చినవి 3 టాపిక్స్ బాగా నచ్చాయి. ఒకటి చేప, ఇంకొకటి సేవకుని మనము సన్మానించాలి. ఆయన ప్రయాస మనము గుర్తించాలి. నిజంగానే నాకు చాలా బాగా నచ్చుతది ఆ వర్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అన్నయ్య ద్వారా తెలియజేశారు. మా పాస్టర్ని కూడా ఒకటే మాట అంటూ ఉంటారు. విశ్వాసి భక్తి జీవితాన్ని చూసి సేవకులు సంతోషపడాలని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే వారు నిరుపేద స్థితిలో ఉన్నా కూడా దేవునికి నమ్మకంగా తెచ్చి ఇచ్చారు. మనం కూడా ఆ విధంగా ఈ రాత్రికాల సమయం నుంచి, ఈ క్షణం నుంచి ఒకవేళ మనం అలాగా ఆలోచిస్తూ ఉన్నామేమో దేవునికి ఇచ్చే దానిలో, అయ్యో నేను ఈరోజు దేవునికి ఇస్తే దేవునికి తెలుసు కదా నా దగ్గర ఉందో లేదో దేవునికే తెలుసు కాబట్టి దేవుడు చూసుకుంటారని అనే మైండ్ సెట్ లో మనం ఉన్నామేమో. ఈరోజు నుంచి మనం దేవునికి మనకున్న దానిలో మనం కూడా ఆ నిరుపేద స్థితిలో కూడా వాళ్ళు దేవునికి ఎత్తిపెట్టారు. మనం కూడా అలాగే దేవునికి నమ్మకంగా ఉంటూ పరిచర్యకి సహాయంగా ఉంటూ ఈరోజు నుంచి మనం భక్తి జీవితాన్ని ముందుకి కొనసాగి వెళ్ళిపోదాం. ఓకే. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అద్భుతమైన మాటలు దేవుడు మనతో మాట్లాడారు. ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ రిపీటెడ్ గా యూట్యూబ్ లో పెడతారు. అప్పుడు మీరు వినొచ్చు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ కూడా దేవుని కోసం సమయాన్ని వెచ్చించి ఇంతవరకు కూడా దేవుని మాటలు విన్నందుకు మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు. అద్భుతమైన మాటలను తెలియపరిచిన అన్నయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అన్నయ్య కోసం మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. అన్నయ్యకి కొంచెం హెల్త్ బాగాలేదు. దేవుడు స్వస్థపరచులాగున మీరందరూ కూడా ప్రార్థన చేయండి. అన్నయ్య పరిచర్య కోసం కూడా మీరందరూ ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్నయ్య. ప్రైజ్ లార్డ్. ఓకే. అందరికీ సిస్టర్ ప్రైజ్ లార్డ్. రేపటి దినాన మనం కలుస్తాం. అన్నయ్య చెప్పండి అన్నయ్య. సిస్టర్ అంటే కొంచెం నేను సరిగ్గా వాక్యం అనేది సిస్టర్ కొంచెం డిప్రెషన్ ఉంటే నాకు పంపించండి. నేను పని మీద తిరుగుతున్నాను. నేను అంతగా వినలేదు ఓకే సిస్టర్. అన్నయ్య. అంతగానే ఓకే. కొంచెం ఓకే సిస్టర్. అన్నయ్య. ఓకే. ఓకే. అందరికీ ప్రైజ్ లార్డ్. రేపటి దినాన మనం కలుసుకుందాం. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ చెల్లి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్నయ్య. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. రాజేష్ అన్నయ్య ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్నయ్య. ప్రైజ్ లార్డ్ అన్నయ్య.